నమామి ధన్వంతరిమాదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుక్ భయమృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, పక్షవాతం, నరాల సమస్యలు, మైగ్రేన్, ఆస్తమా, సైనస్, అలెర్జీ, తుమ్ములు రావటం, థైరాయిడ్, ఆడవాళ్లలో నెలసరి సమస్యలు, పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు, పిల్లలు లేకపోవటం, చిన్న పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఆటిజం, సోరియాసిస్, బొల్లి మచ్చలు, కుష్ఠరోగం, చర్మ సంబంధిత అలెర్జీస్, మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏర్పడు పుళ్ళు, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, అధిక ఒత్తిడి, మతిమరుపు, వెరికోస్ వీన్స్, కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు, బరువు పెరుగుటకు, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం, వీర్య కణాల సమస్యలకు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు, జుట్టు రాలుట, బట్టతల, డాండ్రఫ్ మొదలగు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు 15 ఏళ్లుగా సేవలందిస్తూ విశిష్ట ఆయుర్వేద చికిత్సలనందు, పంచకర్మ చికిత్సలనందు, మర్మ చికిత్సలనందు ఎంతో సిద్ధహస్తులైన సీనియర్ ఆయుర్వేద వైద్యులచే నాడీ పరీక్ష చేసి వ్యాధిని కనుక్కొని సరైన చికిత్స చేయబడుతుంది. డాక్టర్ సుశీలాస్ ఆయుర్విల్లే, రోడ్ నంబర్ 8, పిఎన్టీ కాలనీ, కరూర్ వైశ్య బ్యాంక్ పక్క సందు, గురుద్వార జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9985677666. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వి సుశీల, ఎండి ఆయుర్వేద. ఆయుర్వేదం అంటే ఏమిటి? ఆయుః వేదః. ఆయువు తెలిపే శాస్త్రాన్ని ఆయుర్వేదం అని చెప్తాం. ఆయుర్వేదం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్యరక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే మెయింటైనింగ్ హెల్త్ ఆఫ్ ద హెల్దీ, గెటింగ్ క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్. చక్కగా ఉన్న మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా ఏ విధంగా కాపాడుకోవాలో తెలుపుతూనే మనలో ఉన్న సమస్యని ఏ విధంగా పూర్తిగా క్లియర్ చేయాలో చెప్పే శాస్త్రం ఆయుర్వేదం. మీరు ఒకసారి మన వైద్యశాలకి వచ్చారంటే మీకు నాడీ పరీక్ష చేసి మీ బాడీలో సమస్యల్ని మనం చెప్పడం జరుగుతుంది. నాడీ పరీక్షే కదా, అందరూ చేసేదే కదా అని సింపుల్గా తీసుకోకండి. మన వైద్యశాల తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మీకు నాడిని చూసి మీ బాడీలో వాత, పిత్త, కఫ ఏ దోషం ఎక్కువగా ఉంది, ఏ దోషం తక్కువగా ఉంది, మీ శరీర తత్వం ఏంటి, మీ శరీరం తాలూకా లక్షణాలు ఏంటి అన్నది మనం కనుక్కొని మీకు దాన్ని బట్టి మీ సమస్యకి సరైన చికిత్స అందివ్వడం జరుగుతుంది. మీకు దాని ద్వారా పథ్యాపథ్యాలు, ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మీ బాడీకి సూట్ అవ్వదు అని చెప్పడం ద్వారా మీకు ఫ్యూచర్లో వచ్చే చిన్న చిన్న కాంప్లికేషన్స్ని కూడా మీరు చాలా సింపుల్గా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మన హాస్పిటల్లో మీకు కేరళ పంచకర్మ వైద్యం అంటే మసాజెస్ ద్వారా, శిరోధార ద్వారా, కటివస్తి ద్వారా, ఇంకా జలుకావ చరణం ద్వారా కొన్ని రకాల ప్రాముఖ్యత కలిగిన పంచకర్మల ద్వారా మన బాడీలో మల్లాలన్నీ, టాక్సిన్స్ అన్నీ క్లియర్ చేసుకొని మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ క్లియర్ చేసుకొని ఆ సమస్యలు మళ్ళీ తిరిగి రాకుండా కూడా మనం ఎంతో చక్కని పరిష్కారం మనం ఈ పంచకర్మల ద్వారా సాధ్యం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే మనం ఈ పంచకర్మలు చేస్తున్నప్పుడే మర్మ వైద్యం అంటే మర్మలంటే మన బాడీలో వైటల్ ఆర్గన్స్, ఎన్నో రకాల మన శరీరంలో మర్మలు ఉంటాయి. ఒక్కో మర్మకి ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ మర్మాలు అనేవి ఒక స్రోతస్ని అవరోధం క్లియర్ చేసేది. ఈ ఛానల్స్ అనేవి ఉంటాయి, అక్కడ వాతం అనేది అడ్డం ఉండటం వల్ల ఆ ఫ్లో అనేది తగ్గి, ఆ ఎనర్జీ ఫ్లో తగ్గి మన సమస్యకి ముఖ్య కారణంగా ఉంటుంది. ఎప్పుడైతే అది మనం అక్కడ ప్రెజర్ పాయింట్స్, సింపుల్ ఎనర్జీ ఫ్లో అనేది పెంచుతామో మనకి ఛానల్స్ బ్లాకేజ్ అనేది క్లియర్ అయ్యి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది మనకు వస్తుంది. మనకి కొంతమంది మైగ్రేన్ హెడేక్ ఎన్నో ఏళ్ళగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, కొంత ఉపశమనం ఉంటుంది, మళ్ళీ వేసుకుంటారు. అలా వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళు దేనికో ఆ టాబ్లెట్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు.
అలాంటి వాళ్ళు ఒకసారి మన వైద్యశాలకు వచ్చారంటే మీకు చాలా తక్కువ వ్యవధిలో చాలా కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మీకు అందుతుంది. ఎందుకంటే ఆ హెడేక్ తాలూకా ఎక్కడైతే మర్మలు ఉన్నాయో ఆ మర్మలు మాకు ఐడియా ఉంటుంది. ఆ మర్మల తాలూకా సింపుల్ ప్రెజర్ పాయింట్స్ ఇవ్వటం ద్వారా మీకు చాలా తొందరగా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఇలా మీకు సింపుల్ బెస్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హ్యాపీ ట్రీట్మెంట్ మీరు మన వైద్యశాలలో పొందవచ్చు. ఇప్పుడు మనం ఆడవాళ్ళ సమస్యల గురించి చెప్పుకుందాం. ఆడవాళ్ళలో అమ్మాయిల్లో యూజువల్గా సైకిల్స్ అనేవి 28 days to 30 days 32 days ఈజ్ అ కామన్ సైకిల్ మనకి. అలాంటిది కొంతమంది అమ్మాయిల్లో తరచుగా పీరియడ్స్ వచ్చేస్తుంటాయి, 15 రోజులకే వచ్చేస్తుంటాయి. ఇంకొంతమంది అమ్మాయిల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈవెన్ 6 months అయినా కానీ కొంతమందికి మెడికేషన్ వాడితే కానీ పీరియడ్స్ రావడం జరగదు. ఇంకొంతమంది అమ్మాయిలలో వాళ్ళకి చాలా రకాల దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు సరైన ఆహారం ఫాలో అవుతూ ఉంటారు, ఈవెన్ వాళ్ళు అలా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి మొహం నిండా పింపుల్స్తో నిండిపోయి ఉంటాయి. హెయిర్ ఫాల్తో ఈ రోజుల్లో టీనేజ్ గర్ల్స్ ఎంతో సఫర్ అవుతున్నారు. ఇంకా వాళ్ళకి కొంతమందికి బ్రెస్ట్ గ్రోత్ సరిగ్గా లేకపోవటం, ఇలా చాలా చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి ఈ రోజులో టీనేజ్ గర్ల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చారంటే ఒకసారి మీ నాడిని చూసి అసలు మీ సమస్య ఏంటో మనం చెప్తాం. దాన్ని బట్టి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా మీ సమస్య నుంచి అది ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ చక్కని పరిష్కారం అనేది మీకు లభిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీనికి పీసీఓడి అనే ముఖ్య కారణం ఒకటి ఉంటుంది. పీసీఓడి అంటే ఇప్పుడు గర్భాశయం ఉంటుంది, గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలని ఉంటాయి. అండాశయాల్లో నీటి బుడగలు లాంటివి ఏర్పడటం వల్ల అక్కడ అండం రిలీజ్ అవ్వటం జరగదు. ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అవ్వదో పీరియడ్స్ రావటం కూడా ఆగిపోతూ ఉంటుంది. దీనికి సరైన చికిత్స మనకి మందుల ద్వారా ఉంది, మంచి చక్కని పంచకర్మ పరిష్కారాల ద్వారా కూడా మనం దీన్ని ఎంతో చక్కగా ఈ సమస్యని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్తో చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో కొన్నేళ్లుగా వాళ్ళు ఒక రకమైన కృంగిబాటుకు లోనవుతూ ఉంటారు. వాళ్ళు బాగా ఇచ్చింగ్ కలిగి ఉండటం, తడిసి ఉండటం వల్ల, అలాగే అలర్జిక్గా ఉండటం వల్ల, ఒక రకమైన స్మెల్ ఉండటం వల్ల వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు అసలు ఈ వైట్ డిశ్చార్జ్ రావడానికి గల కారణం ఏంటా అన్నది ముందు మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఇది ఏమైనా గర్భాశయ ఇష్యూ ఉందా, లేదు అంటే ఏమైనా సింపుల్ శుభ్రత లోపమేనా, లేదు అంటే గర్భాశయానికి ముఖద్వారం అంటే సర్విక్స్ దగ్గర ఏమైనా ఒరుపు ఎరోషన్ లాంటిది ఏమైనా ఉందా, లేదు అంటే అంటువ్యాధులు సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం చూసుకుంటాం. దానికి చూసి సరైన పరిష్కారం మనం ఇవ్వటం ద్వారా, అంటే ఇది ఇక్కడ మందులే కాకుండా కొన్ని రకాల దూష్ అని, పిచ్చు అని, వెజైనల్ సపోజిటరీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎన్నేళ్ల నుంచి బాధపడియండి చక్కని పరిష్కారం ఉంటుంది. ఇంకా కొంతమందిలోని వైట్ డిశ్చార్జ్తో పాటు వాళ్ళకి ఈ గర్భాశయ నిరోధక సాధకాలు వాడటం వల్ల కూడా వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇది తీసేసినా కానీ వాళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఎంతో చక్కని పరిష్కారం మనకి దూషు పిచుల ద్వారా కంప్లీట్గా సాధ్యం అనేది అవుతుంది. ఈ కొంతమంది అమ్మాయిలలో, కొంతమంది ఆడవాళ్ళల్లో ఈ గర్భాశయంలో కాయల్ లాంటి, ఫైబ్రాయిడ్స్ లాంటి, గెడ్డల్ లాంటి ఏర్పడుతూ ఉంటాయి. దానికి వాళ్ళు కొన్ని రకాల బ్లీడింగ్ డిజార్డర్స్తో అప్పుడే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అప్పుడే తగ్గుతూ ఉంటుంది, చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు వాళ్ళకి కాళ్ళంతా పీకుళ్ళుగా ఉంటాయి, నడువు నొప్పి, విపరీతమైన నీరసం, ఒక రకమైన ఎనీమిక్ స్టేజ్ కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేయించి గర్భాశయాన్ని మొత్తం తీయించేసుకుందాం అనే ఒక ఆప్షన్ అనేది, సొల్యూషన్ అనేది అడ్వైస్ చేస్తారు. కానమ్మా ఇలాంటి వాళ్ళు ఒకసారి మన వైద్యశాలకి రండి. న్యాచురల్ పద్ధతిలో ఆ కాయని మనం ఎలా కరిగించుకోవాలో, ఎలాంటి ఉపయోగాలు తీసుకోవటం ద్వారా, సాధనాలు చేయటం ద్వారా మీకు అది మళ్ళీ తిరిగి రాకుండా దాన్ని పూర్తిగా కరిగించి ఫ్యూచర్లో కూడా మీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా హీల్ చేసే పద్ధతులు, ఎన్నో రకాల సాధనాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకొంతమంది ఆడవాళ్ళల్లో మెనోపాజ్ దశ, ఇప్పుడు మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీ స్టేజ్ని, డెలివరీ స్టేజ్ని ఎంతో చక్కగా దాటి వచ్చిన వాళ్ళే, బట్ మెనోపాజ్ దశ వచ్చేటప్పటికి వాళ్ళు ఎంతో కృంగిబాటుకి లోనవుతున్నారు. ఈ దశకి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకి అప్పటిదాకా బాడీలో ఎంతో ఉపయోగంగా ఉండే ఈ ఓవులేషన్ స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ ఈస్ట్రోజెన్
అవి ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయో వీళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వీళ్ళల్లో రకరకాల డైజెస్టివ్ ఇష్యూస్, అన్నం తిన్నది సరిగ్గా అరగపోవటం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ, స్లీపింగ్ డిజార్డర్స్, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, ఇరిటబుల్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, బాడీ అంతా హాట్ ఫ్లాషెస్ ఎక్కువ ఉంటాయి, చాలా రకాల స్కిన్ ఎలర్జీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, స్కిన్ అంతా ఎండిపోతూ ఉంటుంది, వెజైనా కూడా ఎండిపోవటం ద్వారా వాళ్ళు మునిపట్లాగా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు. సో వీటన్నిటితో వాళ్ళు ఎంతో రకమైన డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అమ్మ, మీ ఇలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే ఓన్లీ ఫిజికల్గానే కాదమ్మా, మెంటలీగా కూడా మీకు చక్కని పరిష్కారాలు ఇస్తూ మీ సమస్యని పూర్తిగా బయటకు తీసుకొచ్చే పరిష్కారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇలాగా పూర్తిగా మీ సమస్యని ఓవర్కమ్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. సంతానలేమి ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య సంతానలేమి. ఈ సంతానలేమికి రకరకాల కారణాలు ఉంటాయి. అటు ఇందాక మనం చెప్పుకున్నట్టు పీసీఓడి ఎప్పుడైతే అండం రిలీజ్ అవ్వదో అసలు మనకి ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే గర్భాశయ ఇష్యూలు కూడా ఉంటాయి, ఎండోమెట్రియం ఇష్యూస్ కూడా ఉంటాయి. కొంతమందికి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎక్కడైతే ఫలదీకరణం చెందుతూ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి అక్కడ ఏమైనా అడ్డంకులు ఏర్పడటం ద్వారా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి మన దగ్గర మన వైద్యశాలలో మీకు చాలా చక్కని ప్రొసీజర్స్, ఎంతో అడ్వాన్స్డ్ థెరపీస్, ఉత్తరవస్తి లాంటి థెరపీస్ కూడా మన వైద్యశాలలో చేయడం జరుగుతుంది. ఈ ఉత్తరవస్తి వల్ల మనకి ఈ గర్భాశయాలకి, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్కి, మొత్తానికి అన్నిటికీ కూడా ఒక డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. మీకు అక్కడ మొత్తం వాతాన్ని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆ స్రోతస్సుల్ని ఏదైతే అవరోధం ఉందో దాన్ని క్లియర్ చేస్తాం. ఆ ఛానల్స్ బ్లాకేజ్ని క్లియర్ చేయడం వల్ల, ఈవెన్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ని కూడా క్లియర్ అవ్వటం వల్ల మీకు చాలా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఓవరీస్లోని, ఎండోమెట్రియంలోని రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ వెళ్తుంది. దానివల్ల మీకు చాలా ఈజీగా ఈ అనోవులేటరీ సైకిల్స్ నుంచి బయటపడి మీకు చక్కని ఓవం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఈ ఎప్పుడైతే ఓవులేషన్ రెగ్యులర్గా ఉంటుందో మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు ఏ కారణం లేకుండా కూడా కొంతమందికి అన్నీ నార్మల్గా ఉంటాయి, గర్భాశయం బాగుంటుంది, అండాశయాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ఈవెన్ అయిన కాజ్ అనేది మనకు కనిపెట్టలేం. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఫర్టిలిటీ హార్మోన్స్ అనేది బాడీలో పెరుగుతాయి. ఎలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా క్లియర్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి చక్కని పరిష్కారం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ముందు మాకు కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఆర్థరైటిస్, మోకాలు అరిగిపోయినాయి అని మనం చెప్పుకునే ఈ సమస్యలో అసలు జరిగేది ఏంటంటే, రెండు మోచిప్పల మధ్యన ఉండే నూనె అనేది తగ్గటం వల్ల రెండు మోచిప్పలు అన్నవి ఘర్షణ ఏర్పడి అక్కడ మీకు ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, పక్షవాతం, నరాల సమస్యలు, మైగ్రేన్, ఆస్తమా, సైనస్, అలెర్జీ, తుమ్ములు రావటం, థైరాయిడ్, ఆడవాళ్లలో నెలసరి సమస్యలు, పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు, పిల్లలు లేకపోవటం, చిన్న పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఆటిజం, సోరియాసిస్, బొల్లి మచ్చలు, కుష్ఠరోగం, చర్మ సంబంధిత అలెర్జీస్, మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏర్పడు పుళ్ళు, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, అధిక ఒత్తిడి, మతిమరుపు, వెరికోస్ వీన్స్, కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు, బరువు పెరుగుటకు, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం, వీర్య కణాల సమస్యలకు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు, జుట్టు రాలుట, బట్టతల, డాండ్రఫ్ మొదలగు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు 15 ఏళ్లుగా సేవలందిస్తూ విశిష్ట ఆయుర్వేద చికిత్సలనందు, పంచకర్మ చికిత్సలనందు, మర్మ చికిత్సలనందు ఎంతో సిద్ధహస్తులైన సీనియర్ ఆయుర్వేద వైద్యులచే నాడీ పరీక్ష చేసి వ్యాధిని కనుక్కొని సరైన చికిత్స చేయబడుతుంది. డాక్టర్ సుశీలాస్ ఆయుర్విల్లే, రోడ్ నంబర్ 8, పిఎన్టీ కాలనీ, కరూర్ వైశ్య బ్యాంక్ పక్క సందు, గురుద్వార జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9985677666. కొంతమంది కొన్నేళ్లుగా బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య కారణం ఏంటి అన్నది ముందు మనం డయాగ్నోస్ చేసుకుంటాం. అసలు ఎందువల్ల ఇది ఏర్పడింది? మీ బాడీ ఏమైనా ఒబేసిటీ ఉందా? ఆ ఒబేసిటీకి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే దాని చక్కని పరిష్కారం ఉంటుంది. లేదు అంటే ఇంకేమన్నా మీకు వాకింగ్ డిజార్డర్స్ ఉన్నాయా, సరిగ్గా నడుస్తున్నారా, ఇంకేదైనా ఇంబ్యాలెన్స్ ఉందా అన్నది కూడా మనం చూస్తాం.
అలాగే ఇంకొంతమందిలో బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా రైజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా ఈ మోచెప్పుల ప్రాబ్లం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అలా మనం రూట్ కాజ్ని చూసుకొని వెళ్ళటం ద్వారా సమస్యని పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేమన్నా మనకి వైటమిన్ డెఫిషియన్సీని మనం క్లియర్ చేసుకుంటూ ఈ మోచెప్పులు ఎందుకు అరిగాయి అన్నది మనం క్లియర్ చేసుకోవడం ద్వారా మనకి ఒకేసారి ఈ సమస్యని పూర్తిగా కొత్తగా ఏర్పడే రసాయనం కాదండి ఇది, బట్ ఉన్న రసాయనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో చక్కని పరిష్కారాలన్నీ కూడా మన వైద్యశాలలో ఉంటాయి. ఇక్కడ మీకు ఎంతో ఉపయోగకరమైన పంచకర్మ చికిత్సలు మన ఆయుర్వేదం మందులతో పాటు ఈ జానువస్తి అని వస్తీకర్మలని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడ మీకు ఆ బోన్స్ని చుట్టూ ఉన్న కార్టిలేజ్ని చక్కని స్ట్రెంథనింగ్ ఇచ్చి ఆ చుట్టూ ఉన్న లిగమెంట్స్ ఎండిపోతూ ఉంటాయి, చుట్టూ మజిల్స్ అన్నీ కూడా ఆ డ్రైనెస్ని తగ్గించి తిరిగి అవి రిజనరేట్ చేసుకుంటూ వెళ్తాం. దాని ద్వారా చాలా చక్కగా మీకు వాకింగ్ చేయడానికి కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా మీకు కొంచెం టైం పట్టచ్చు, వెంటనే అవ్వవు. 3 నెలలు పట్టచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం కూడా పట్టచ్చు. బట్ మీకు చాలా చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది. దీని తర్వాత మీకు ఎటువంటి జీవన విధానం ఫాలో అవ్వాలి, ఎటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాంటి చేయటం ద్వారా మీకు ముందు కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చక్కని అడ్వైజెస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి కొంతమందికి ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి టెండోన్ బర్సనైటిస్ అని, ఇంకా పెటల్లా టెండనైటిస్ అని, నీ బర్సైటిస్ అని ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ జానువస్తి, ఈ వస్తులు ఎంతో రకంగా ఉపయోగం చెంది వాళ్ళకి ఈవెన్ లిగమెంటైట్స్ ఉన్నా కానీ అవి కూడా హీల్ అవుతూ వస్తాయి. సో ఒకసారి మీ డౌట్స్ అన్నీ కూడా మమ్మల్ని క్లారిఫై చేసుకోవచ్చు. మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, పక్షవాతం, నరాల సమస్యలు, మైగ్రేన్, ఆస్తమా, సైనస్, అలెర్జీ, తుమ్ములు రావటం, థైరాయిడ్, ఆడవాళ్లలో నెలసరి సమస్యలు, పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు, పిల్లలు లేకపోవటం, చిన్న పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఆటిజం, సోరియాసిస్, బొల్లి మచ్చలు, కుష్ఠరోగం, చర్మ సంబంధిత అలెర్జీస్, మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏర్పడు పుళ్ళు, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, అధిక ఒత్తిడి, మతిమరుపు, వెరికోస్ వీన్స్, కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు, బరువు పెరుగుటకు, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం, వీర్య కణాల సమస్యలకు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు, జుట్టు రాలుట, బట్టతల, డాండ్రఫ్ మొదలగు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు 15 ఏళ్లుగా సేవలందిస్తూ విశిష్ట ఆయుర్వేద చికిత్సలనందు, పంచకర్మ చికిత్సలనందు, మర్మ చికిత్సలనందు ఎంతో సిద్ధహస్తులైన సీనియర్ ఆయుర్వేద వైద్యులచే నాడీ పరీక్ష చేసి వ్యాధిని కనుక్కొని సరైన చికిత్స చేయబడుతుంది. డాక్టర్ సుశీలాస్ ఆయుర్విల్లే, రోడ్ నంబర్ 8, పిఎన్టీ కాలనీ, కరూర్ వైశ్య బ్యాంక్ పక్క సందు, గురుద్వార జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9985677666. ఇప్పుడు మనం స్పాండిలైటిస్ అనేది మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. మెడ భాగంలో ఏర్పడింది సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నడుము భాగంలో ఏర్పడింది లంబైన్ స్పాండిలైటిస్ అని చెప్పుకుంటాం. ఈ మెడ భాగంలో ఉన్న పూసలు C1 to C7, అలాగే నడుము భాగంలో ఉన్న పూసలు L1, L2, L3, L4, L5. ఇక్కడ ఎప్పుడైతే కొంతమంది విపరీతంగా బండి మీద తిరుగుతూ ఉంటారు, ఇంకొంతమంది స్లిప్ అయి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది, ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా, ఇంకొంతమందికి ఎక్కువగా అరుగుదల సమస్య అనేది వాళ్ళ బాడీ టెండాన్స్ బట్టి కూడా వాళ్ళకి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అక్కడ డిస్క్ అనేది స్లిప్ అయి అక్కడ వాచి బయటికి వచ్చి ప్రొట్రూషన్ లాగా ఏర్పడి అక్కడ నరాలు నలిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఈ నర్వ్ కంప్రెషన్ జరగటం వల్ల వాళ్ళకి ఆ మెడంతా పీకుళ్ళు లాగా, చెయ్యి అంతా లాగేయటము, అక్కడ చేతి వేళ్ళు తిమ్మెర్లు లాంటితో బాధలతో ఎంతో రకంగా సఫర్ చేస్తూ ఉంటారు. ఇదే సమస్య నడుము భాగంలో ఏర్పడినప్పుడు కూడా నడుము నొప్పి, ఒకవైపు పిరుదులంతా పట్టేసినట్టు నొప్పితో వేదంతో అనుభవిస్తూ ఉంటారు. ఆ కాలంతా గుంచేసినట్టు విపరీతంగా పట్టేసినట్టు ఉంటుంది, ఆ కాలు తిమ్మిరి పట్టినట్టు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు మీకు ఎంతో చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది. అంటే మీకు యూజువల్గా అడ్వైస్ బట్టి దీనికి సర్జరీ చేయించి దీన్ని క్లియర్ చేసేసుకుందాం, ఇది ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అయిపోతుంది అని చాలామంది అడ్వైజెస్ ఇస్తారు.
కానీ దానికన్నా ముందు న్యాచురల్గా మీరు ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకొని మన వైద్యశాలకి రండి. మీకు పూర్తిగా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ఇదే సివియర్ అయ్యే కొద్దీ వాళ్ళ కాళ్ళు పక్షవాతం వచ్చినట్టు మొద్దుబారినట్టు అయిపోతాయి. చెప్పులు వేసుకున్నా కానీ వాళ్ళ గ్రిప్ కూడా ఉండదు, కనీసం అంత ఫుడ్ డ్రాప్ అనేది కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అవసరమైతే పంచకర్మ థెరపీస్, కటివస్తి అని, గ్రీవవస్తి అని, ఇంకా మనకి వస్తి కర్మలని ఎంతో రకాల అడ్వాన్స్డ్ థెరపీస్ ద్వారా కూడా మనం దీన్ని పూర్తి పద్ధతిలో న్యాచురల్గా దీన్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల అక్కడ డిస్క్ దగ్గర ఉన్న ఆ వాప్ అనేది తగ్గుతూ వస్తుంది. అక్కడ మజిల్స్ అన్నీ స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా అది ఎప్పుడైతే నార్మల్గా అవుతుందో మీకు సర్క్యులేషన్ కూడా ఫ్రీ అవుతుంది. మీకు చాలా ఈజీగా ఆ బర్జ్ని క్లియర్ చేసుకుంటూ న్యాచురల్గా మీరు ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా బయటపడవచ్చు. మళ్ళీ ఈ సమస్య రాకుండా కూడా మీ జీవన విధానం ఎలా ఉండాలో కూడా మేము మీకు సలహాలు ఇస్తాం. అది కూడా మీరు ఫాలో అవటం ద్వారా ఫ్యూచర్లో మీకు ఎప్పుడు కూడా ఈ సమస్య ఫేస్ చేయకుండా చక్కగా హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, పక్షవాతం, నరాల సమస్యలు, మైగ్రేన్, ఆస్తమా, సైనస్, అలెర్జీ, తుమ్ములు రావటం, థైరాయిడ్, ఆడవాళ్లలో నెలసరి సమస్యలు, పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు, పిల్లలు లేకపోవటం, చిన్న పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఆటిజం, సోరియాసిస్, బొల్లి మచ్చలు, కుష్ఠరోగం, చర్మ సంబంధిత అలెర్జీస్, మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏర్పడు పుళ్ళు, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, అధిక ఒత్తిడి, మతిమరుపు, వెరికోస్ వీన్స్, కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు, బరువు పెరుగుటకు, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం, వీర్య కణాల సమస్యలకు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు, జుట్టు రాలుట, బట్టతల, డాండ్రఫ్ మొదలగు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు 15 ఏళ్లుగా సేవలందిస్తూ విశిష్ట ఆయుర్వేద చికిత్సలనందు, పంచకర్మ చికిత్సలనందు, మర్మ చికిత్సలనందు ఎంతో సిద్ధహస్తులైన సీనియర్ ఆయుర్వేద వైద్యులచే నాడీ పరీక్ష చేసి వ్యాధిని కనుక్కొని సరైన చికిత్స చేయబడుతుంది. డాక్టర్ సుశీలాస్ ఆయుర్విల్లే, రోడ్ నంబర్ 8, పిఎన్టీ కాలనీ, కరూర్ వైశ్య బ్యాంక్ పక్క సందు, గురుద్వార జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9985677666. అల్సర్స్. యూజువల్గా అల్సర్స్ అనేవి 2 విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఇది కడుపులో ఏర్పడింది పెప్టిక్ అల్సర్ అని, పేగుల్లో ఏర్పడింది డియోడనల్ అల్సర్ అని చెప్పుకుంటాం. ఇది ఎవరైతే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మితిమీరిన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న పదార్థాలు సమయం ఒక విధమైన టైమింగ్స్ ఫాలో అవ్వకుండా తీసుకోవటము, ఎక్కువగా ఇరిటేట్ చేసే కారము, మసాలాలు ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళకి స్టమక్లో గ్యాస్ లాగా ఏర్పడి అది గ్యాస్ట్రైటిస్ లాగా ఫామ్ అయ్యి అది అల్సరైటిస్గా కన్వర్ట్ అవుతుంది. వీళ్ళకి స్టార్టింగ్లో కొద్దిగా ఆహారం తీసుకున్న కడుపు ఉబ్బరం కింద ఉండటం, అన్నం అనేది అరిగినట్టు అనిపించకపోవటం, ఆకలి పూర్తిగా మందగించేసి ఉండటం, కడుపు మంటగా, ఛాతీ బరువారంగా, చాలా ఇబ్బందిగా వాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ పేగుల్లో సమస్య ఏర్పడిన వాళ్ళకి దీన్ని మనం ఐబిఎస్గా ట్రీట్ చేయొచ్చు. ఐబిఎస్ అన్నది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది పేగుల్లో వచ్చే ఒక పుండు లాంటిది. దీనికి యూజువల్లీ వాళ్ళు కొద్దిగా ఆహారం తిన్నా వాళ్ళు ఫ్రీక్వెంట్గా మోషన్కి పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు సరైన డైట్ తీసుకుంటున్నా కానీ వాళ్ళకి బాడీలో అబ్జార్బ్మెంట్ ఉండక వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. అటు ఎనీమియా స్టేజ్ కూడా రీచ్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. ఆకలి అనేది అస్సలు వేయకపోవటం, చాలా కడుపు అనేది ఉబ్బరంగా ఫీల్ అవటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మీరు మన వైద్యశాలకు వచ్చినప్పుడు మీకు అసలు మీ సమస్యను ఏంటో మనం డయాగ్నోస్ చేస్తాం. అది ఏ విధమైన అల్సరా అన్నది మనం చూస్తాం. దాన్ని బట్టి సరైన చికిత్స ఇవ్వటం ద్వారా మీకు పూర్తిగా మీ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక్కడ ఐబిఎస్ లాంటి కంప్లైంట్స్కి మన పేగుల్ని మొత్తం శుభ్రం చేసుకొని ఎన్నో రకాల కంప్లీట్ హీలింగ్ థెరపీస్ కూడా మన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ తిరిగి రాకుండా ఈ యాసిడ్ పెప్టిక్ సెక్రీషన్స్ని యూటిలైజ్ చేస్తూ కడుపులో చుట్టూ ఉండే పొరని కూడా మనం కాపాడుకోవటం ద్వారా ఫ్యూచర్లో కూడా మీకు ఈ సమస్య రాకుండా పూర్తిగా నివారణ జరిగే ఎన్నో రకాల ఆయుర్వేద మందులు, పంచకర్మ చికిత్సలు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు సైనసైటిస్.
కొద్ది గాలి తగిలినా, కొద్దిగా బయటికి వెళ్ళినా, ఏసీలో ఉన్న వాళ్ళకి కళ్ళ నుంచి నీళ్లు కింద కారటం, ఒకటి తుమ్ములు, తలంతా బరువారంగా, తల దిమ్ముగా ఉండటం, ముక్కంతా పట్టేసినట్టు ఉండటం, ఇంకొంతమందికి సివియారిటీ బట్టి వాళ్ళకి ఊపిరాటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు మన వైద్యశాలకి వచ్చారంటే అసలు ఈ సమస్య ఎందువల్ల ఏర్పడింది అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాం. యూజువల్గా ఇదేంటంటే సైనస్లు అనేవి మన బాడీలో ఉంటే యూజువల్లీ ఆక్సిజన్ సప్లై చేసేవి. కానీ ఎప్పుడైతే ఇది అలర్జిక్గా మారిందో, ఇరిటేట్ అయిపోతుందో, ఆ ఇన్ఫ్లామ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. మంచి గాలి కూడా వాళ్ళకి పొల్యూటెడ్గానే ఉంటుంది. వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు మీకు ఎంతో చక్కని సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు చక్కని పరిష్కారం, అది ఎన్నేళ్ల నుంచి అన్నా ఉండనియండి, పూర్తి పరిష్కారం అనేది మీకు కంపల్సరీగా లభిస్తుంది. ఇక్కడ మీకు నస్యకర్మ అని కొన్ని రకాల అడ్వాన్స్డ్ థెరపీస్, అంటే ముక్కులోకి ఆయిల్ పంపించే కొన్ని థెరపీస్ ఉంటాయి. దీని ద్వారా కూడా చక్కని పరిష్కారం అనేది మీరు పొందవచ్చు. దీని ద్వారా పూర్తిగా మనకి రెస్పిరేటరీ ట్రాక్స్కి, మొత్తం ఈ అప్పర్ పార్ట్కి, మనకి శిరస్సుకి సంబంధించిన వ్యాధులన్నిటికీ కూడా అది క్లియర్ చేసుకుంటూ, అవరోధాలని క్లియర్ చేస్తూ, అలాగే ఇక్కడ ముక్కులో ఉన్న డ్రైనెస్ని, కంజెషన్ని అంతా క్లియర్ చేయడం ద్వారా మీకు ఆ ఫ్లో కూడా పెరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రమేపీ తగ్గుతుంది. అదే కాకుండా ఇంకా ముక్కులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ముక్కులో ఏమైనా కండ పెరిగిందా, పాలిప్ లాంటిది ఏమైనా ఏర్పడిందా, లేదంటే నేజల్ డీవియేషన్ లాంటిది ఉందా అన్నది చూసి దానికి కూడా సరైన ట్రీట్మెంట్ ప్యారలల్గా ఇచ్చుకోవడం ద్వారా మీకు సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా బూస్టప్ అయ్యేటట్టు చక్కని మీకు మంచి మెడిసిన్స్, ఈ థెరపీస్ ఇచ్చుకోవడం ద్వారా మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఈ నస్యకర్మాను మనం ఇప్పుడు చెప్పుకున్న థెరపీ ఈ వీటిల్లోనే కాదు, ఎన్నో రకాల సమస్యల్లో కూడా, ఈవెన్ మనకి పక్షాఘాతాల్లో కానీ, అలాగే ఆటిజం కేసెస్లో కానీ, ఇప్పుడు బిహేవియర్ డిజార్డర్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటి కేసెస్లో కూడా మనకి హైపోథెలామస్ వరకు కూడా ఇది రీచ్ అవ్వడం ద్వారా ఈ బిహేవియర్ డిజార్డర్స్ని కూడా ఎంతో చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. మనకి ఈ పక్షాఘాత కేసెస్ ఎప్పుడైతే సరైన టైంలో మన దగ్గర తీసుకొస్తారో వాళ్ళకి చాలా తక్కువ వ్యవధిలోనే, చాలా తక్కువ టైంలో మన ఈ సమస్యని ఎంతో చక్కగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి టైం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఈ కోవిడ్ తర్వాత మన జీవన విధానం చాలా మారిపోయింది. ఈ కోవిడ్ వల్ల ఎంతోమంది లైఫ్స్ తలకిందులైపోయినాయి. ఇలాంటి వాళ్ళకి ఎన్నో రకాల కాంప్లికేషన్స్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా చాలామందికి డెవలప్ అయినాయి. అటు కార్డియాక్ ఇష్యూస్ అవ్వచ్చు, అటు కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అటు వాస్కులర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అటు స్ట్రెస్తో విపరీతంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీరు మన వైద్యశాలకు వచ్చారంటే అన్నిటికీ మెడికేషన్సే కాదు, సింపుల్ థెరపీస్తో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఎంతో చక్కని పరిష్కారం ఇస్తూ మీ పూర్తిగా మీ హెల్త్ని చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎటువంటి సమస్య అయినా కానీ చక్కని పరిష్కారం మన హాస్పిటల్లో మీకు లభిస్తుంది. ఇప్పుడు మనం ఇలా చాలా రకాల సమస్యల గురించి తెలుసుకున్నాం మనం. ఇదే సమస్యలు మీకు ఎన్ని రకాల దీర్ఘకాలికంగా ఉన్నా కానీ మనకి కంప్లీట్గా, ఎందుకంటే ఇది మనకి భూమి నుంచి వచ్చిన మందులు, మనకి స్వతహాగా న్యాచురల్గా ఏర్పడిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పూర్తి పరిష్కారం అందివ్వటంలో ఈ ఆయుర్వేద చికిత్స మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం స్లోగా యాక్టింగ్ అనే కొంతమందిలో ఒక భ్రమ ఉంటుంది, బట్ అది అంత నిజం కాదండి. ఈ మెడిసిన్స్ తాలూకా ఒక్కో మెడిసిన్ ఒక్కో రకంగా పనిచేస్తుంది. దానికి తోడు ఈ పంచకర్మ చికిత్సల ద్వారా ఇంకా మనం చాలా తక్కువ వ్యవధిలోనే ఎంతో చక్కని పరిష్కారం కూడా మనం పొందవచ్చు. ఇలా మీకు మీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి ముందు మాకు కాల్ చేయండి. దాన్ని బట్టి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీ కింద కనిపిస్తున్న ఈ స్క్రోలింగ్ నెంబర్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు కరెక్ట్గా మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మనం మీ సరైన పరిష్కారాలన్నీ కూడా మన దగ్గర పొందవచ్చు. మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, పక్షవాతం, నరాల సమస్యలు, మైగ్రేన్, ఆస్తమా, సైనస్, అలెర్జీ, తుమ్ములు రావటం, థైరాయిడ్, ఆడవాళ్లలో నెలసరి సమస్యలు, పీసీఓడి, గర్భాశయంలో గడ్డలు, పిల్లలు లేకపోవటం, చిన్న పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఆటిజం, సోరియాసిస్, బొల్లి మచ్చలు, కుష్ఠరోగం, చర్మ సంబంధిత అలెర్జీస్, మొటిమలు, పిగ్మెంటేషన్ మచ్చలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏర్పడు పుళ్ళు, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన, అధిక ఒత్తిడి, మతిమరుపు, వెరికోస్ వెయిన్స్,
కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు, బరువు పెరుగుటకు, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం, వీర్య కణాల సమస్యలకు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు, జుట్టు రాలుట, బట్టతల, డాండ్రఫ్ మొదలగు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు 15 ఏళ్లుగా సేవలందిస్తూ విశిష్ట ఆయుర్వేద చికిత్సలనందు, పంచకర్మ చికిత్సలనందు, మర్మ చికిత్సలనందు ఎంతో సిద్ధహస్తులైన సీనియర్ ఆయుర్వేద వైద్యులచే నాడీ పరీక్ష చేసి వ్యాధిని కనుక్కొని సరైన చికిత్స చేయబడుతుంది. డాక్టర్ సుశీలాస్ ఆయుర్విల్లే, రోడ్ నంబర్ 8, పిఎన్టీ కాలనీ, కరూర్ వైశ్య బ్యాంక్ పక్క సందు, గురుద్వార జంక్షన్, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9985677666.